అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి వాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? రాక్షసి గురువు. ఆనంద్కు ఎవ్వరూ లేరు. వాడు రెడ్డిగారి ఇంటి పనులన్నీ చేసేవాడు. వాడికి పదాలు పాడటం అంటే చాలా ఇష్టం. పాడుకుంటూనే పనులన్నీ చేసేవాడు. రాత్రివేళ పశువుల కొట్టంలో గడ్డిపరుచుకొని పడుకున్నాక కూడా అర్ధరాత్రి దాకా పాడుకొని మరీ నిద్రపోయేవాడు. అయితే వాడి గొంతు చీలిన బొంగులాగా కర్ణ కఠోరంగా ఉండేది. వాడి పాట రెడ్డికి ఆయన భార్యకు ఎంతో బాధాకరంగా ఉండేది. అయినా వాడు ఒళ్ళు దాచుకోకుండా పనిచేసేవాడు కనుక వాళ్ళు ఎలాగో వాడి పాటను భరించేవారు. తన పాటను అందరూ చేదరించుకుంటారని ఆనంద్కు తెలుసు. అర్ధరాత్రి దాకా ఓండ్రపెట్టి మా ప్రాణాలు తోడేస్తున్నావురా అని రెడ్డి ఎన్నోసార్లు వాడితో అన్నాడు. తన పాటను ఎవరు తిట్టినా వాడి ప్రాణం చివుక్కుమనేది పాపం. ఇలా ఉండగా రెడ్డికి ఒక కొడుకు కలిగాడు. ఆ చంటివాడు ఆనందు పాట వినగానే ఉలిక్కిపడి కెవ్వున అరిచి బుక్కపెట్టేవాడు. ఇలా అనేకసార్లు జరిగిన మీదట రెడ్డి భార్య ఆనందుతో, నువ్వు పాడటం మానకపోతే మా ఇంట్లో పని మానేయి అని నిష్కర్షగా చెప్పేసింది. అక్కడే ఉన్న రెడ్డి, వాడు పాటలు ఎలాగూ మానడు, డబ్బులిచ్చి పంపేయి అంటూ రొంటి నుంచి డబ్బు తీసి భార్యకు ఇచ్చాడు. పనిపోయిన దానికన్నా పాడటం మానమన్నందుకు ఆనందుకు ఎక్కువగా అభిమానం పొడుచుకు వచ్చింది. వాడు వెంటనే రెడ్డి ఇల్లు వదిలిపెట్టి అడవి దారి పట్టాడు. చెట్లు, చేమలు, రాళ్ళు, రప్పలు, పక్షులు, జంతువులు సంగీతానికి తలలు ఊపుతాయని కరుగుతాయని వాడు విని ఉన్నాడు. అడవిలోనే చీకటి పడింది. ఆకాశంలో నిండు చంద్రుడు, గాలి నిండా పూలవాసన. ఆనందు ప్రాణానికి వాతావరణం ఎంతో హాయిగా ఉంది. వాడు ఒక బండరాయి మీద నడుము వాల్చి చెట్ల సందుల నుంచి కనిపించే నక్షత్రాలను చూస్తూ ఉత్సాహంగా పాడసాగాడు. వాడు నిద్రపోయేదాకా అలా పాడటం సమీపంలో ఉంటున్న ఒక రాక్షసి వింది. ఆ రాక్షసికి పెళ్లి కావలసిన కూతురుంది. ఆ పిల్ల రాక్షసి బొత్తిగా అనాకారి కావటాన దాన్ని ఎవ్వరూ పెళ్లాడటం లేదు. దాని తల్లికి ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఈ పాడేవాడెవడో మహాశ్రవణానందంగా పాడుతున్నాడు. తన కూతురికి పాట నేర్పిస్తే పాట కోసం దాన్ని పెళ్లాడేవాళ్ళు ఉండవచ్చు. నాట్యం నేర్చుకోవటానికి పిల్లది మరీ స్థూలకాయమైపోయింది. మరి రాక్షసి ఆనందును నిద్రపోతున్నట్లుగానే తీసుకుపోయి తన గుహలో కూతురు ముందు పెట్టింది. మనిషి మాంసం నాకు అరగదు, వీణ్ణి ఎందుకు తెచ్చావు అన్నది గారాల కూతురు రాక్షసితో. తినటానికి కాదే వెర్రిమొహమా, వీడు గొప్ప సంగీత విద్వాంసుడు, నీకు పాటలు నేర్పిస్తాడు. నీ పాటలు విని నిన్ను చేసుకుంటామని ఎగబడి వస్తారు అన్నది తల్లి రాక్షసి. ఆహా పెళ్ళి, ఓహో పెళ్ళి, ఆహా పెళ్ళి అంటూ సంతోషంతో పిల్ల రాక్షసి చిందులు వేసింది. ఈ కోలాహలానికి నిద్రలేచిన ఆనందుడు తల్లి రాక్షసిని పిల్ల రాక్షసిని చూసి కెవ్వుమన్నాడు. తల్లి రాక్షసి వాడితో, భయపడకు, అడవిలో అద్భుతమైన నీ పాట విన్నాను. నీలాంటి పాటగాడు మరొకడు ఉండడు. మా అమ్మాయికి ఆ పాటలు నేర్పి పుణ్యం కట్టుకో, నీ కష్టం ఉంచుకోనులే, సంచుడు బంగారం ఇస్తాను అన్నది. ఇంతకాలానికి తన పాటను మెచ్చుకునేవాళ్ళు అంటూ కనపడేసరికి ఆనందుకు పారవస్యం వచ్చేసింది. మనుషులు పశువుల కన్నా హీనం, వాళ్లకన్నా మీ రాక్షసులకే కళలంటే గౌరవం ఎక్కువ అని వాడు రాక్షసిని మెచ్చుకున్నాడు. నువ్వు నీ ఇష్టం వచ్చినంతకాలం మాతో ఉండి మా అమ్మాయికి పాటలు నేర్పు, నీకు ఏ లోటు రాకుండా నేను చూస్తాను అన్నది తల్లి రాక్షసి. ఆనందు అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. తెల్లవార వస్తుండటం చూసి రాక్షసి తల్లి, దాని కూతురు నిద్రకు ఉపక్రమించారు. ఆనందు అడవియంతా తిరుగుతూ దొరికిన పళ్ళు తిని చీకటి పడిదాకా గడిపి గుహకు తిరిగి వచ్చాడు.
అప్పుడే తల్లి రాక్షసి కూతురు నిద్రలేచారు. తన కూతుర్ని పాటలు నేర్చుకోమని చెప్పి తల్లి రాక్షసి అరణ్యంలోకి సంచారం వెళ్ళింది. పిల్ల రాక్షసి భక్తిగా ఆనందు కాళ్లకు కళ్ళకద్దుకొని చర్మాల మీద పాఠం నేర్చుకోవడానికి కూర్చుంది. ఆనందు దానికి ఒక పల్లవి చెప్పి అలా పాడమన్నాడు. అది పాడింది. కానీ అది వాడికి పాటలా అనిపించలేదు. కొండ మీద నుంచి బండరాళ్ళు దొల్లినట్టు, ఉరుములు ఉరిమినట్లు తోచి వాడికి చాలా బాధ కలిగింది. ఆపు, అంతలా గొంతు చించుకోకు, కాస్త చిన్నగా సన్నగా పాడు అంటూ ఆనందు దానికి మళ్ళీ పాడి వినిపించాడు. పిల్ల రాక్షసి మరింత భీకరంగా పాడింది. అది పాడుతూ ఉంటే ఆనందుకు కడుపులో కెలికినట్లయింది. అయినా వాడు దానికి పాట పూర్తిగా నేర్పి తాను కునుకు తీయ యత్నించాడు. కానీ అది సాధన చేస్తూ ఉంటే వాడికి కన్ను మూతబడలేదు. ఇంతలో తల్లి రాక్షసి 2 దుప్పులను చంపి తెచ్చి, నా తల్లే పాడుతుంది, ఇంకా ఏ కోయిలో గుహలోకి దూరిందనుకుంటున్నాను అంటూ కూతురుని కావులించుకొని ముద్దు పెట్టుకుంది. అది మొదలు ఆ గుహ ఆనందుకు నరకమయ్యింది. రాక్షసి పాట మూలంగా వాడికి నిద్రలేదు. దాని గొంతు వినిపిస్తేనే వాడికి తేళ్ళు జర్రులు పాకినట్లుండేది. ఒకసారి వాడు తెగించి తల్లి రాక్షసితో, మీ అమ్మాయి గొంతు బాగుండదు, దానికి సంగీతం నప్పదు అని చూశాడు. తల్లి రాక్షసి మండిపడి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు గురు, అది నిన్ను మించిపోతున్నదని నీ అసూయ అన్నది. ఆనందు మరి మాట్లాడలేదు. కళ కేవలం ఆత్మసంతృప్తికి మాత్రమే కాదు, అది ఇతరులను కూడా రంజింపచేయాలి. అందులో సంగీతం మరీను. ఏమంటే ఇతర కళలు మరెవరికీ తెలియకుండా అభ్యసించవచ్చు. సంగీతం ఇతరులకు వినిపిస్తుంది. స్వరం ఘోరంగా ఉంటే ఇతరులు ఎలా బాధపడతారో ఆనందు ఇప్పుడు తెలుసుకున్నాడు. రాక్షసి ఇస్తానన్న బంగారం కోసం కూడా చూడక ఆ రోజు పగలు రాక్షసి తల్లి కూతుళ్ళు నిద్రపోతుండగా వాడు గుహను వదిలేసి రెడ్డి ఇంటికి చేరుకున్నాడు. మళ్ళీ వచ్చావుట్రా అని రెడ్డి అతని భార్యావాణ్ణి అడిగారు. ఆనందు వాళ్లకు జరిగినది చెప్పి, నాకు బుద్ధి వచ్చింది, నా తప్పు తెలుసుకున్నాను, నేను వచ్చింది పని చెయ్యటానికి, పదాలు పాడటానికి కాదు అన్నాడు. ఆ తరువాత వాడు పదాలు పాడలేదు. కానీ వాడికి రాక్షసి గురువు అనే కొత్త బిరుదు మాత్రం వచ్చింది. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.